ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 8వ స్థానంలో రవి, అలాగే 9వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు, 11వ స్థానంలో గురువు, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారం వలన ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలుగా తెలుస్తోంది. అయితే రాశికి రాశ్యాధిపతి దృష్టి ఉండడం, అలాగే యోగకారకుల దృష్టి కూడా ఉండడం, అనుకూలమైన స్థితిలో కూడా ఉండడం వలన ఈ రాశి వారికి కొంత సాధారణం కంటే ఎక్కువనే శుభ లక్షణాలు కనబడుతున్నాయి. అయితే ఈ రాశికి ఉన్న గ్రహ స్థితిని బట్టి ఈ వారం కొంచెం ధైర్యంగా ఉండడం, కొన్ని నిర్ణయాలు గట్టిగానే తీసుకోవడం, మాట తీరు వ్యవహారం అంతా కూడా మునుపటి కంటే కొంత వేగంగానే ఉంటుంది, దూకుడుగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే ధనయోగాదులు కూడా బాగా వృద్ధి చెందుతున్నాయి. ఈ వారంలో ఈ రాశి వారికి ధనయోగాలు బాగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత సఖ్యత కలుగుతుంది. అందరినీ ఒకసారి కలవగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా కొంత సాధారణ స్థితి కంటే మెరుగ్గానే ఉన్నాయి. మంచి శుభ లక్షణాలు కొంత కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొనుగోళ్లు అమ్మకాలు చేసేదానికి అనుకూలత బాగానే ఉంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే తీర్థయాత్రలు మొదలైన వాటికి కూడా అనుకూలత ఉన్నది. ఆరోగ్య విషయాల్లో కొంత సాధారణ పరిస్థితి ఉన్నది. అలాగే శత్రు బాధ తగ్గుతోంది. రుణ బాధ కూడా ఈ వారంలో కొంత తగ్గే అవకాశం బాగానే ఉంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రుభావం కలిగిన వారు మిత్రులవుతారు. అలాగే దంపతుల మధ్య సాధారణ స్థితి మెరుగుపడుతుంది. అనుకూల వాతావరణం కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, మరి ఆర్థికపరమైన విషయాల్లో కానీ మంచి శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. భాగ్యం ఉన్నత స్థితికి పెరుగుతోంది. మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన విషయాల్లో ఎక్కడైనా మనం పెట్టిన పెట్టుబడులలో బాగానే ఉపయోగపడతాయని తెలుస్తోంది. వాటి విలువలు బాగా పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగ స్థితిలో మంచి గుర్తింపు కలుగుతుంది. మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాది విషయాలలో సాధారణ స్థితి కంటే కొంత మెరుగ్గానే ఉన్నది. అలాగే ఏకాదశంలో బృహస్పతి శుభ లక్షణాలని చూపిస్తున్నాడు. శుభకార్యాలు చేయగలుగుతారు. శుభ లక్షణాలు అనగా
శుభకార్యాల్లో పాలుపంచుకోవటం, నిర్వహణ చేయటం మొదలైన విషయాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆర్థిక స్థితి గతులు పెరుగుతుంటాయి. ఆర్థికంగా ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. విలాసాలకి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు తాము అనుకున్న పని అనుకున్నట్టుగా చేయగలిగే పరిస్థితి అయితే ఈ వారం కనబడుతోంది. కాబట్టి కొంత పాత స్థితి కంటే మార్పులు చేర్పులు జరిగే అవకాశం బాగానే కనబడుతోంది. 10 మందిలో గుర్తింపు గౌరవం కలుగుతుంది. ఉన్నతమైన స్థితిగతుల్ని పొందగలుగుతారు. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ స్థితిగతులు పొందటం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం గణేశుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. విఘ్నేశ్వరుని అనుగ్రహం వలన శుభ లక్షణాలు పెరుగుతాయని తెలుస్తోంది. శుభం భూయాత్.